ట్రాన్స్ప్లాంటేషన్ చాలా అద్భుతమైన ప్రక్రియ. 54 నుంచి ఇప్పుడు మనకి ఇన్ని సంవత్సరాలు 72 సంవత్సరాలకు పైగా దాదాపుగా మన ప్రపంచవ్యాప్తంగా కూడా 75-76 ఏళ్లుగా మనకు ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ అద్భుతంగా నడుస్తుంది. కోట్ల మంది చేయించుకున్నారు. గుర్తుపెట్టుకోండి, కొంత లక్షల మంది కూడా చనిపోయారు దాంతో కూడా. కొంతమంది ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న 3వ రోజే చనిపోయారు, కొందరు 7వ రోజు చనిపోయారు, కొంతమంది 17 ఏళ్ళకి చనిపోయారు, కొంతమంది 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి కూడా చనిపోయారు. అంటే ఆ 30-45 ఏళ్ళకి ఒక వార్ధక్యంలో ఒక వయసు రీత్యా అందరూ చనిపోయే విధంగా చనిపోయారు కదా అనుకోవచ్చు, అనేది ఓకే. కానీ అర్ధాంతరంగా చనిపోయారు. అనేక మంది చాలా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు 24 ఏళ్ళకి చేసుకుంటే, 25 ఏళ్ళకి చేసుకుంటే 32 ఏళ్ళకి చనిపోవచ్చు కాక, 30 ఏళ్ళకి చేసుకుంటే 40 ఏళ్ళకి చనిపోవచ్చు కాక. అంటే జీవితం యొక్క ఒక 70-75 ఏళ్ళు అనుకునే ఒక కార్యక్రమం మనం ఏదైతే అనుకుంటామో, సగటు ఆయుర్దాయం మన భారతదేశంలో ఆడవాళ్ళలో 67, మగవాళ్ళలో 67, ఆడవాళ్ళలో 68. పోనీ అంతదాకా వెళ్ళాము సగటు ఆయుర్దాయం దాకా అంటే దానికంటే ముందే అర్ధాంతరంగా రాలిపోతున్నారు వీళ్ళంతా కూడా. సో ట్రాన్స్ప్లాంటేషన్లో, డయాలసిస్లో కూడా అది సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మనకు పూర్తిగా దాని మీద మనకు కంట్రోల్ అంటూ రాదు. సో కంట్రోల్ రాదు కాబట్టి ఏదో ఒక రోజు మనం ఒక చిన్న జ్వరంతో, ఇన్ఫెక్షన్తో లేచామనుకుందాం, బహుశా అది చివరి రోజు అయిపోతుంది. డాక్టర్లకు మీ మీద సంపూర్ణమైనటువంటి ఒక స్వాధికారం రాదు మిమ్మల్ని ఎలా బాగా చూసుకోవాలనేసి. డయాలసిస్లో మీకు అది చేసుకుంటూ పోవచ్చు. ట్రాన్స్ప్లాంట్ గురించి చెడ్డగా చెప్పడమో, దాన్ని మీకు వద్దని చెప్పడమో, లేదా దాని పట్ల మీరు భయంకరంగా ఉండడం చెప్పడం అనేది నా ఉద్దేశం కాదు. ట్రాన్స్ప్లాంటేషన్ చాలా అద్భుతమైన ప్రక్రియ. కానీ మళ్ళీ నేను మొదటిగా చెప్తున్నాను, మీ శరీరం ఎలా ఉందో మీకే తెలియదు, మీకు అదే విధంగా స్పందిస్తుందో మీకు తెలియదు. సో కాబట్టి ఆ ప్రతిస్పందన చాలా చెడ్డగా ఉంటే అవకాశం ఉంటే మనకు ప్రాణాంతకం అవుతుంది అని చెప్తున్నాను.